See guys, good morning to all of you. See, ఈరోజు మనం బేసిక్గా అసెట్ అకౌంటింగ్ డిప్రిసియేషన్ సంబంధించి కాన్ఫిగరేషన్స్ అనేవి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో అసెట్ అకౌంటింగ్లో మీకు ఒక ఇంపార్టెంట్ ఏరియా ఉంది. అసెట్ అక్విజిషన్ అంటే ఏంటి? డిప్రిసియేషన్ అయిపోయిన తర్వాత అంటే అసెట్ని కొనటం ఎలా? ఓకే, అసెట్ని కొనాలి అంటే బేసిక్గా మనకి 2 వేస్ ఉన్నాయండి. ఒకటి ఎంఎం ఫ్లో, అలాగే రెండోది ఎఫ్ఐ ఫ్లో అనమాట. ఎంఎం ఫ్లో అంటే అసెట్ని పర్చేజ్ ఆర్డర్ ద్వారా ఎలా కొనాలి, ఓకే అనేది ఒకటి ఎంఎం ఫ్లో అయితే, ఎఫ్ఐ ఫ్లో వచ్చేటప్పటికి F-90 అనే టీ కోడ్ ద్వారా ఎలా కొనాలి అనేది ఎఫ్ఐ ఫ్లో అనమాట. సో కాబట్టి ఓకే అంటే ఏంటి? ఎఫ్తో స్టార్ట్ అయితే అది ఫైనాన్స్ అని అర్థం, ఎంతో స్టార్ట్ అయితే ఎంఎం అని అర్థం చాలా వరకు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం డిప్రిసియేషన్ కీకి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ చేసుకుందాం. ఓకే, డిప్రిసియేషన్ కీ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ చేసుకుందాం. సో ఈ కాన్ఫిగరేషన్ అయిపోతే ఇంకా టెస్టింగ్ అనమాట. ఓకే, తర్వాత టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. సో అది మీకు చెప్తాను. S4 హనాలోనే టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉందండి. ఓకే, సో ఆ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూకి, S4 హనా ఇంటర్వ్యూస్కి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ కాన్సెప్ట్ మీకు చెప్పడం జరుగుతుంది. సో ఆ తర్వాత అసెట్ మాస్టర్ క్రియేట్ చేసిన తర్వాత అసెట్ ప్రొక్యూర్మెంట్ చేస్తాం అనమాట. సో ఈ అసెట్ మాస్టర్ క్రియేషన్, అసెట్ ప్రొక్యూర్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకేముంది? డిప్రిసియేషన్. ఈసీసీలో డిప్రిసియేషన్, S4 హనాలో డిప్రిసియేషన్ ఇవన్నీ కంపారిజన్స్ ఉంటాయి. ఇది జస్ట్ లైక్ దీంట్లో ప్రస్తుతానికైతే కాన్ఫిగరేషన్ ఏరియాస్లో ఎక్కడా కూడా మనకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మీకు ఈసీసీ డాక్యుమెంటే ఇచ్చాను, అదే చేస్తున్నా. దాని రిజల్ట్ కూడా చూడండి ఎలా వస్తుంది. ఓకే, సో S4 హనాలో ఏమైనా చేంజ్ వచ్చింది కాన్ఫిగరేషన్ అంటే చిన్న చేంజ్. డిప్రిసియేషన్ ఏరియా కాన్ఫిగరేషన్ దగ్గర లెడ్జర్స్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఆ ఒక్క కాన్ఫిగరేషనే మీకు డిఫరెన్స్ కనపడుతుంది. ఓకే, అలాగే ఇంకా మనకి ఈ కాన్సెప్ట్ అయిన తర్వాత డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ తర్వాత రిటైర్మెంట్స్. ఓకే, రిటైర్మెంట్స్ అయిన తర్వాత సబ్ అసెట్తో డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, దాన్ని రిటైర్మెంట్ ఎలా చేసుకోవాలి, సబ్ అసెట్ ప్రాసెస్. ఓకే, తర్వాత అసెట్ షట్ డౌన్. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాము, అవన్నీ కూడా రియల్ టైమ్ టాపిక్స్, ఎక్కడ చెప్పరు ఇవి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. తర్వాత అసెట్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి. ఓకే, అసెట్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి, అలాగే రివర్సల్, తప్పుగా క్యాలిక్యులేట్ చేసినప్పుడు డిప్రిసియేషన్ మనం రివర్స్ ఎలా చేయాలి, ఓకే అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. అర్థమైందా? సో ఇలాంటి మంచి మంచి టాపిక్స్ ఉన్నాయి. సో అసెట్ అకౌంటింగ్ అంటే చాలా పెద్ద టాపిక్. అండ్ ఇంటర్వ్యూలో S4 హనాలో అద్భుతమైన చేంజెస్ ఇందులోనే ఉంటాయి. ప్రస్తుతానికి మీకు ఏం చేంజెస్ చూపించలేదు, కానీ 40 చేంజెస్ ఉన్నాయి ఇంట్లో. దగ్గర 40 పైన చేంజెస్ ఉన్నాయి. కాన్ఫిగరేషన్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే, సో కాబట్టి ఈ టాపిక్ని మీరు అప్ టు డేట్ ఉంటే చాలా మంచిది. సింపుల్గా చెప్పాలంటే ఎస్ఏపి ఎండ్ యూజర్ ఎస్ఏపి అసెట్ అకౌంటింగ్, న్యూ అసెట్ అకౌంటింగ్ అయిపోయిన తర్వాత FI టు SD ఇంటిగ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. MMT ఇంటిగ్రేషన్ ఆల్రెడీ చేసినారు మీరు. ఓకే, తర్వాత ఏంటిదండి? SD ఇంటిగ్రేషన్. ఓకే, SD ఇంటిగ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అందులోనే వాళ్ళ కస్టమర్ సంబంధించిన బిజినెస్ పార్ట్నర్ని క్రియేట్ చేస్తారు, కస్టమర్ క్రియేట్ చేస్తారు. ఓకే, సో బిల్లింగ్ డాక్యుమెంట్తో మీరు ట్యాక్స్ ఇన్వాయిస్ని పోస్ట్ చేస్తారు, అంటే బిల్లింగ్ పోస్ట్ చేస్తారు. మళ్ళీ డిస్కౌంట్స్ ఇవన్నీ కూడా ఊరికే అయిపోతాయి. డౌన్ పేమెంట్స్, పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా మళ్ళీ ఇవన్నీ చేస్తాం మనం. ఓకే, సో ఈ కాన్సెప్ట్లో అయిపోయిన తర్వాత లైక్ MM టు SD ఇంటిగ్రేషన్, FI టు MM ఇంటిగ్రేషన్, న్యూ అసెట్ అకౌంటింగ్, ఇవి ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, ఈ 4 ఏరియాస్. సో ఒక ఫంక్షనల్ కన్సల్టెంట్ నేర్చుకోవాల్సిన ఏరియాస్, మినిమం ఏరియాస్ నేర్చుకోవాల్సినవి. ఆ తర్వాత మీకు DME,
ఐడాక్, రైసిఫ్ టెక్నికల్ ఏరియాస్. ఈ మూడు కూడా టెక్నికల్ ఏరియాస్. మళ్ళీ ఈపీఎస్ అనేది ఫంక్షనల్ సైడ్. ఓకే, సో ఈ మూడు ఏరియాస్ ఏమైతే ఉన్నాయో ఈ మూడు ఏరియాస్ మనకి అద్భుతంగా చెప్పుకుంటాం. ఓకే, మన కోర్ ఏరియాస్ అనమాట. డిఎంఈలో దగ్గర నేను 4 ప్రాజెక్టులు చేశాను. ఓకే, సో డిఎంఈ అనేది చాలా అద్భుతమైన కాన్సెప్ట్, చాలా కష్టం. ఎస్ఏపి ఎఫ్ఐలో లేదా సిఓలో కష్టమైన ఏరియా ఏదైనా ఉంది అంటే అది డిఎంఈనే, ఇంకా వేరేది ఏమీ కాదు. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ చెప్తాం. తర్వాత కాస్ట్ ఎలిమెంట్స్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఇంటర్నల్ ఆర్డర్స్. సో ఇవి మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. ఓకేనా, తర్వాత ఏం చెప్తాం అనేది నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాం. ఇది ప్రాసెస్, ట్రైనింగ్ ప్రాసెస్. ఓకే, సో మీకు ఎసాప్ మెథడాలజీ, యాక్టివేట్ మెథడాలజీ గురించి డిస్కషన్ అయిందండి? ఎవరైనా చెప్తారా? అయిందా? అది ప్రాజెక్ట్ రిలేటెడ్ క్లాసెస్ అండ్ వర్క్ షాప్స్ చివరిలో ఉంటాయి. ఓకే, సో ఇంటర్వ్యూ కావాల్సిన స్కిల్ సెట్ వర్క్ షాప్స్ ఒక 2-3 వీడియోస్, ఓకే 2-3 క్లాసెస్ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్. ఆ క్లాసెస్ వింటేనే మీకు జాబ్ వస్తుంది. చివరి వరకు వినాల్సిందే, చివరి వరకు ప్రతి క్లాసు ఇంపార్టెంట్. ఓకే, సో ఇందులో అసెట్ అకౌంటింగ్లో చాలా అద్భుతమైన సినారియోస్ మీకు హోంవర్క్ ఒక అసైన్మెంట్ ఇస్తాను. చాలా మంచి సినారియోస్ ఉన్నాయి అసెట్ అకౌంటింగ్. ఓకే, చాలా మంచి సినారియోస్. Let's start the class. Okay guys, let me open SAP system first. SAP S/4HANA system start చేయండి. సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ అనగానే టక్కన వచ్చేయాలండి అందరికీ కూడా. ఓకే, సో ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ అనగానే టక్కున వచ్చేయాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దీంట్లో అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అని చెప్పి ఒక టాపిక్ ఉంది. సో అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, సో కాబట్టి ఈ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. So where is the document? Right. See, మనకి డిప్రియేషన్ సంబంధించి అంటే ఇప్పటి వరకు మనకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో చార్ట్ ఆఫ్ డిప్రియేషన్ కంప్లీటెడ్, అసైన్ ఇన్పుట్ ట్యాక్స్ ఇండికేటర్ ఫర్ నాన్ ట్యాక్సబుల్ అక్విజిషన్స్ కంప్లీటెడ్, సో అసైన్ చార్ట్ ఆఫ్ డిప్రియేషన్ టు కంపెనీ కోడ్ కంప్లీటెడ్, డిఫైన్ అకౌంట్ గ్రూప్ కంప్లీటెడ్. అండ్ రేపొద్దున ఆర్గనైజ్ స్ట్రక్చర్లో ఏ కాన్ఫిగరేషన్స్ ఉంటాయని చెప్పి ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకే, అలాగే స్పెసిఫై స్క్రీన్ లేఅవుట్ రూల్స్ కంప్లీటెడ్, నంబర్ రేంజ్ ఇంటర్వెల్స్ కంప్లీటెడ్, డిఫైన్ అసెట్ క్లాసెస్ కంప్లీటెడ్, క్రియేట్ జిఎల్ అకౌంట్స్ రిక్వైర్డ్ ఫర్ అసెట్ అకౌంటింగ్ కంప్లీటెడ్, డిఫైన్ అకౌంట్ అసైన్మెంట్ కంప్లీటెడ్. సో అంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో బేసిక్గా ఉండే కాన్ఫిగరేషన్స్ ఇవి. ఓకే, ఒక ఎస్ఏపి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో బేసిక్గా మనకి ఉండే కాన్ఫిగరేషన్స్ ఇవి. ఓకే, సో మరి ఈ కాన్ఫిగరేషన్లో ఇంటర్వ్యూలో అడిగేది ఆర్గనైజ్ స్ట్రక్చర్లో ఏమేమి ఉంటాయి
అండ్ ఆర్గనైజ్ స్ట్రక్చర్లో మనకి చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్లో S/4HANAలో వచ్చిన చేంజెస్ ఏంటి, ఓకే. అలాగే మనకి అకౌంట్ డిటర్మినేషన్ అంటే ఏంటి, అసెట్ సంబంధించిన ట్రాన్సాక్షన్ జిఎల్తో పోస్ట్ అవ్వాలి అంటే అకౌంట్ డిటర్మినేషన్ అనేది మస్ట్ అనమాట. తర్వాత స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే ఏంటి, ఓకే. తర్వాత అసెట్ క్లాసెస్ అంటే ఏంటి. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ ఈజ్ నథింగ్ బట్ ఫీల్డ్ స్టేటస్. అసెట్ మాస్టర్లో ఉండే ఫీల్డ్స్ని, సో అసెట్ మాస్టర్లో మనకి ఫీల్డ్స్ ఉంటాయి అనమాట. అసెట్ మాస్టర్లో ఉండే ఫీల్డ్స్ని మనం సో ఫీల్డ్స్ లేఅవుట్ ద్వారా కంట్రోల్ చేస్తాం, స్క్రీన్ లేఅవుట్ ద్వారా కంట్రోల్ చేస్తాం అనమాట. తర్వాత అసెట్ క్లాసెస్ అంటే ఏంటి, ఓకే. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ది అసెట్ ఆర్ స్ట్రక్చర్ ఆఫ్ ది అసెట్, సో మనకి అసెట్ క్లాస్ అంటాము. అలాగే ఏమేం జిఎల్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి, సో ఒకటి ఫిక్స్డ్ అసెట్ జిఎల్స్, అక్యుములేటెడ్ జిఎల్స్, డిప్రిసియేషన్ జిఎల్స్, తర్వాత ఏం చేసామండి లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, అసెట్ సేల్ క్లియరింగ్ జిఎల్స్. ఇవే కదా మనం క్రియేట్ చేస్తుంది. ఎవరు క్రియేట్ చేస్తారు ఏంటి జిఎల్ అనేది నాలెడ్జ్ మీకు ఆల్రెడీ ఉంది కదా, ఓకే. సో అది కూడా మనకి ఇంపార్టెంటే, అర్థమైందా. సో అది కూడా మనకి ఇంపార్టెంటే. సో నెక్స్ట్ డిప్రిసియేషన్ కీలో ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉంటాయంటే ఇక్కడ దాకా కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మనకి డిప్రిసియేషన్ కీకి సంబంధించినవి. ఓకే, బేస్ మెథడ్, మల్టీ లెవెల్ మెథడ్, డిఫైన్ డిప్రిసియేషన్ కీ, డిటర్మైన్ డిప్రిసియేషన్ ఏరియాస్. డిప్రిసియేషన్ కీ అంటే డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ మెథడ్ అని అర్థం. మనకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఎస్ఏపిలో ఉన్న మెథడ్స్ ఏంటి, ఇందులో ఇది చూసుకోండి చాలు. సో మనకి బేసిక్ మెథడ్ స్ట్రైట్ లైన్ మెథడ్. మీ అందరికీ స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఐడియా ఉందా, ఫార్ములా ఏంటి ఎవరు చెప్తారు. స్ట్రైట్ లైన్ మెథడ్ ఫార్ములా మనకి బీకామ్ చదువుకునేటప్పుడు, డిగ్రీ చదువుకునేటప్పుడు, ఎంకామ్ చదువుకునేటప్పుడు ఈ డిప్రిసియేషన్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎవరు చెప్తారు స్ట్రైట్ లైన్ మెథడ్. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే కాస్ట్ మైనస్ సాల్వేజ్ వాల్యూ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. కాస్ట్ మైనస్ సాల్వేజ్ వాల్యూ బై, కాస్ట్ మైనస్ సాల్వేజ్ వాల్యూ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఓకే. కాస్ట్ మైనస్ సాల్వేజ్ వాల్యూ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఓకేనా. సో అలాగే సో డబ్ల్యూడివి అనేది ఏ బేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు, డబ్ల్యూడివి. సో డబ్ల్యూడివి అనేది ఏ బేస్ మీద అండి, పర్సెంటేజ్ ఐ థింక్, బేస్డ్ అపాన్ ది పర్సంటేజ్ నెట్ బుక్ వాల్యూ మీద. సో మ్యాక్సిమం అమౌంట్ మెథడ్ అంటే ఇవన్నీ యూజ్ చేయము ఎక్కువ కంపెనీస్లో, వేరే కంట్రీస్లో వాటిలో యూజ్ చేస్తూ ఉంటారు, మన ఇండియాలో యూజ్ చేయం. ఏంటంటే మ్యాక్సిమం అమౌంట్ మెథడ్ అంటే పలానా అసెట్కి టోటల్గా డిప్రిసియేషన్ ఇంత, 2 లక్షలు 3 లక్షలు అని చెప్పి ముందుగానే సెటప్ చేసుకుంటారు అనమాట. ఇవి మనం యూజ్ చేయం. సో మల్టీ లెవెల్ మెథడ్ మనం యూజ్ చేస్తాము. సో మల్టీ లెవెల్ మెథడ్లో స్ట్రైట్ లైన్ అండ్ డబ్ల్యూడివి రెండు ఉన్నాయి. మల్టీ లెవెల్ మెథడ్లోనే స్ట్రైట్ లైన్ అండ్ డబ్ల్యూడివి రెండు ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ ఇంటర్వ్యూలో అడిగేది ఏంటంటే మల్టీ లెవెల్ మెథడ్లో డిప్రిసియేషన్ ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు, ఇంటర్వ్యూ క్వశ్చన్ అది. చెప్పండి అక్కడ ఏమున్నాయి, అక్కడ ఏ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో మల్టీ లెవెల్ మెథడ్లో ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని సో డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు, ఇంటర్వ్యూ క్వశ్చన్. వ్యాలిడిటీ పీరియడ్, బేస్ వాల్యూ, డిప్రిసియేషన్ పర్సంటేజ్. వ్యాలిడిటీ పీరియడ్, బేస్ వాల్యూ, ఓకే. అలాగే దీన్ని బేస్ చేసుకొని మనకి డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు, ఓకే. దీన్ని బేస్ చేసుకొని మనకి డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. పీరియాడిక్ కంట్రోల్ మెథడ్లో డిప్రిసియేషన్ అనేది ఏ బేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు, period control for acquisitions, subsequent acquisitions, post capitalizations, retirements, transfers. సో మనకి పీరియాడిక్ కంట్రోల్ మెథడ్లో
సో రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో ఏ బేస్ మీద పీరియాడిక్ కంట్రోల్ డిప్రెషన్ క్యాలిక్యులేట్ చేస్తారు అని చెప్పి ఇంటర్వ్యూలో వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామా? సి గైస్, బేస్ మెథడ్ అంటే ఇక్కడ సో బేస్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ డిఫరెన్షియేషన్. స్ట్రైట్ లైన్ మెథడ్ బేస్ మెథడ్ అంటాం. ఏ బేస్ మీద అసలు జనరల్గా డిఫరెన్షియేషన్ అనేది ఏ బేస్ మీద క్యాలిక్యులేట్ చేస్తామని సెషన్లో ఆల్రెడీ ఉంది. 0012 ఓకే, ఆర్డినరీ డిఫరెన్షియేషన్ స్టేటెడ్ పర్సంటేజ్ ఇది సిస్టంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. 0012 చేయాల్సిన అవసరం లేదు. తర్వాత మల్టీ లెవెల్ మెథడ్లో మనం స్ట్రైట్ లైన్ అలాగే డబ్ల్యూడివి రెండింటిని కూడా కన్ఫిగర్ చేస్తామండి మల్టీ లెవెల్ మెథడ్. ఓకే, సో కాబట్టి మనం సో స్ట్రైట్ లైన్ అండ్ మల్టీ లెవెల్ మెథడ్లో డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్లో మనం డబ్ల్యూడివి క్యాలిక్యులేట్ చేస్తాము. సో స్ట్రైట్ లైన్ మెథడ్లో మనకి 10% తీసుకొని ఇక్కడ డిఫరెన్షియేషన్ క్యాలిక్యులేట్ చేశాడు. అండ్ ఇది మనకి కాన్ఫిగరేషన్ చేయాలి అంటే మనకి పాత్ ఇచ్చాడు. సో డిప్రెషన్ అసెట్ అకౌంటింగ్లో డిప్రెషన్లోకి వెళ్ళి వాల్యుయేషన్ మెథడ్లోకి వెళ్ళాలి. ఓకే, సో వాల్యుయేషన్ మెథడ్లోకి వెళ్ళాలి. SPRO రిఫరెన్స్ IMG. ఓకే, సో డిప్రెషన్ ఎక్కడ ఉందండి? అసెట్ అకౌంటింగ్లో ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్, డిప్రిసియేషన్. ఓకే, డిప్రిసియేషన్ తర్వాత వాల్యుయేషన్ మెథడ్స్ తర్వాత డిప్రిసియేషన్ కి వాల్యుయేషన్ మెథడ్, డిప్రిసియేషన్ కి క్యాలిక్యులేషన్ మెథడ్స్ తర్వాత డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్. ఓకే, సో ఇది సో మాక్సిమం అమౌంట్ మెథడ్ అంటే సమ్ అమౌంట్ ఫిక్స్ చేస్తాం అన్నమాట. ఇంత అని చెప్పి అసెట్స్కి సమ్ అమౌంట్ని ఫిక్స్ చేసుకుంటాం. ఇక్కడ మాక్సిమం అమౌంట్ మెథడ్ ఇంత, డిప్రెషన్కి ఎంత అని మనం యూజ్ చేయం. ఈ మెథడ్లో ఫారిన్ కంట్రీస్లో యూజ్ చేసుకుంటారు. సో డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్. సో మల్టీ లెవెల్ మెథడ్లో మనం స్ట్రైట్ లైన్ అండ్ డబ్ల్యూడివి రెండు క్రియేట్ చేసుకుంటాం. సో మన చార్ట్ ఆఫ్ డిప్రెషన్ VIZ1. సో ఇది ఇచ్చేసి ఏంటిదండి మన చార్ట్ ఆఫ్ డిప్రెషన్ అంటే VIZ2 సార్. VIZ2 ఇచ్చేసేసి ఇక్కడ సో మనం న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి స్ట్రైట్ లైన్ మెథడ్. కాబట్టి టెన్షన్ తీసుకోవద్దు, ఇక్కడ ఏముంటే అది తీసుకోండి, 10 నేర్చుకునేది అప్పుడు. ఓకే, తర్వాత ప్రయోగాలు చేసుకోవచ్చు. సో స్ట్రైట్ లైన్ మెథడ్ 10%. వ్యాలిడిటీ స్టార్ట్ డేట్ క్యాపిటలైజేషన్ డేట్ నుంచి. క్యాపిటలైజేషన్ డేట్ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ మీట్ బై క్యాపిటలైజేషన్? క్యాపిటలైజేషన్ అంటే ఏంటి? అసెట్ మినిమం వాల్యూ. బ్యాలెన్స్ షీట్ లో షోకేస్ చేయటాన్ని మనం క్యాపిటలైజేషన్ అంటారు. అసెట్ వాల్యూస్ ని బ్యాలెన్స్ షీట్ లో షోకేస్ చేయటాన్ని క్యాపిటలైజేషన్. ఓకే, ఏ రోజు కొంటావో ఆ రోజే మనం క్యాపిటలైజేషన్ అయిపోతుంది సిస్టంలో. ఈ రోజు కొన్నాం అనుకో, ఇదే మనకి క్యాపిటలైజేషన్ అయిపోతుంది సిస్టంలో అసెట్ వాల్యూ అనేది. అర్థమైందా? సో అసెట్ వాల్యూని బ్యాలెన్స్ షీట్ లో మనం షోకేస్ చేయటాన్నే క్యాపిటలైజేషన్ అంటాం. ఓకే, సో ఎప్పుడైతే మనం అసెట్ని కొంటామో ఆ రోజు నుంచే మనకి క్యాపిటలైజేషన్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. సో లెవెల్స్లోకి వెళ్తే ఇక్కడ ఇయర్ అండ్ మంత్స్ మళ్ళీ న్యూ ఎంట్రీస్లోకి వెళ్తాను. ఇయర్, ఓకే, సో బేస్ వాల్యూ పర్సంటేజ్ అని ఉంది. సో నేను ఆల్రెడీ చెప్పిన మల్టీ లెవెల్ మెథడ్లో ఎలా ఏ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మల్టీ లెవెల్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేస్తారు? వ్యాలిడిటీ పీరియడ్. ఓకే, నెక్స్ట్ బేస్ వాల్యూ, అలాగే డిప్రిసియేషన్,
అలాగే పర్సంటేజ్. సో ఈ బేస్ చేసుకొని మనకి మల్టీ లెవెల్ మెథడ్లో డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇక్కడ అసెట్ అక్విజిషన్ ఇయర్ మనం స్టాండర్డ్ అన్నీ కూడా స్టాండర్డ్ 999 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేస్తామని తీసుకుంటాం. అంతే, అక్కడ ఏమీ లేదు. ఓకే, 12 మంత్స్కి మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసాం. సో బేస్ వాల్యూ వచ్చేటప్పటికి అక్విజిషన్ వాల్యూ. సో పర్సంటేజ్ వచ్చేటప్పటికి నువ్వు ఎంత పర్సంటేజ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తావు? 10% అయితే 10%, 12% అయితే 12%, 15% అయితే 15%. ఓకే, సో ఎంటర్ కొట్టండి, సేవ్ చేయండి. సింపుల్గా నేర్చుకోండి. ఓకే, తీసి తర్వాత సో మల్టీ లెవెల్ మెథడ్ అయిపోయింది కాబట్టి సో నువ్వు డిప్రిసియేషన్ WDV క్యాలిక్యులేట్ చేయి. ఓకే, సేమ్ టు సేమ్ లెవెల్స్లోకి వెళ్ళి న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళి సేమ్ టు సేమ్, బట్ ఇక్కడ చిన్న వేరియేషన్ ఉంది. బేస్ వాల్యూ దీనికి WDVకి నెట్ బుక్ వాల్యూ మీద తీసుకుంటాం. సో ఇక్కడ 15% తీసుకుంటున్నాను. సో సేవ్ చేయండి. సో మనకి డిఫైన్ మల్టీ లెవెల్ మెథడ్స్లో స్ట్రైట్ లైన్ అయిపోయింది, అలాగే సో WDV కూడా అయిపోయింది. నెక్స్ట్ చేయాల్సింది డిప్రిసియేషన్ కీకి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేయాలి. ఓకేనా? సో డిప్రిసియేషన్ కీకి సంబంధించిన కాన్ఫిగరేషన్ మనం చేసుకోవాలి. సో డిప్రిసియేషన్ కీకి సంబంధించిన కాన్ఫిగరేషన్లో మనకి AFAME, ఇది వెరీ ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ అనమాట. డిప్రిసియేషన్ కీ కాన్ఫిగరేషన్ ఏంటి అని ఇంటర్వ్యూలో అడిగితే AFAME. సో ఇప్పుడు మల్టీ లెవెల్ మెథడ్లో స్ట్రైట్ లైన్ అండ్ WDV క్రియేట్ చేసాం, బట్ మెయిన్ వచ్చేది ఇది. ఓకే, మెయిన్ వచ్చేది డిప్రిసియేషన్ కీ. డిప్రిసియేషన్ కీ ఈజ్ నథింగ్ బట్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ మెథడ్ అని అర్థం. ఓకే, సో ఇది కూడా మనకి వాల్యుయేషన్ మెథడ్లో డిప్రిసియేషన్ కీ అని చెప్పి ఉంటుంది. ఏ రోజు ఇచ్చిన అసైన్మెంట్స్ ఆ రోజు కంప్లీట్ చేసుకుంటే మీకు సింప్లిఫై అయిపోద్ది. ఇందులో న్యూ అసెట్ అకౌంటింగ్లో తోపుల్లాగా ఉంటారు మీరు, అందులో ఎటువంటి డౌటే లేదు. ఓకే, సో కాబట్టి అన్ని అవుట్పుట్స్ మొత్తం నీట్గా వస్తాయి. సో నెక్స్ట్ మీరు డిప్రిసియేషన్ వాల్యుయేషన్ మెథడ్స్ మీట్లో పెట్టండి. డిప్రిసియేషన్ వాల్యుయేషన్ మెథడ్లోకి వెళ్ళి ఓకే, సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే AFAME అని చెప్పిన తీసుకున్నా పర్లేదు, డైరెక్ట్గా టీ కోడ్ యూస్ చేయండి, ఎందుకంటే ఇంపార్టెంట్ టీ కోడ్ ఇది. AFAME నోట్కి వచ్చేసేయాలి టీ కోడ్. మీకు చాలా డిప్రిసియేషన్ ఇచ్చిన తర్వాత మీ డిప్రిసియేషన్ కీస్ని మీరు క్రియేట్ చేయండి. సో డిప్రిసియేషన్ కీ ఈజ్ నథింగ్ బట్ డిప్రిసియేషన్ మెథడ్. ఓకే, సో డిప్రిసియేషన్ మెథడ్ ఈ డాక్యుమెంట్ చూసి కూడా మీరు చేసుకోవచ్చు. సో స్ట్రైట్ లైన్ మెథడ్ SL10 అని చెప్పి క్రియేట్ చేస్తున్నాము. సో తర్వాత అసైన్మెంట్ డిప్రిసియేషన్కి ఎప్పుడు కూడా యాక్టివేట్ చేయాలన్నమాట న్యూ ఎంట్రీస్. సో డాక్యుమెంట్ టైప్ ఆర్డినరీ డిప్రిసియేషన్ ఫేస్ ఫ్రమ్ స్టార్ట్ బేస్ మెథడ్ అంటే ఫస్ట్లో వదిలేసేయండి అని చెప్పాను చూడండి, అది. సో పర్సంటేజ్, అలాగే పీరియాడిక్ కంట్రోల్. సో ఇక్కడ ఏ డేట్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసినాం అన్నట్టు. మల్టీ లెవెల్ మెథడ్. సో మల్టీ లెవెల్ అంటే మనకి సో మల్టీ లెవెల్ మెథడ్ SL1 ఫస్ట్లోనే క్రియేట్ చేసాం, SL1. సో అంటే ఏంటి, డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సిస్టమ్ నీకు మల్టీ లెవెల్ మెథడ్ కూడా అడుగుతుంది. ఓకే, బేస్ మెథడ్ కూడా అడుగుతుంది. సో ఇక్కడ స్ట్రైట్ లైన్ డిప్రిసియేషన్ తీసుకుంటావు. సో ఇది వదిలేస్తావు అంతే. సో పైన యాక్టివేషన్ ఉంది, మనకి డిప్రిసియేషన్కి ఎప్పుడు కూడా యాక్టివేట్ చేయాలి. సో డిప్రిసియేషన్కి ఎప్పుడు కూడా యాక్టివేట్ చేయాలండి. సో యాక్టివేట్ అని చెప్పుకుని చూడండి. సో ఇది కాన్ఫిగరేషన్. సో ఇది డిప్రిసియేషన్ స్ట్రైట్ లైన్ సంబంధించి. తర్వాత మనకి సో ఆర్డినరీ డిప్రిసియేషన్ ఫ్రమ్ స్టార్ట్ బేస్ మెథడ్. ఓకే, పీరియాడిక్ కంట్రోల్. సో మల్టీ లెవెల్ మెథడ్లో WDV మెథడ్ తీసుకొని చేస్తాం అనమాట. డిక్లైనింగ్ బ్యాలెన్స్ డిప్రిసియేషన్ తీసుకుంటాం. ఓకే, సేవ్ చేయండి. సో సేవ్ చేస్తే SL డిప్రిసియేషన్కి మార్చుకోవాలి, ఇది ఆల్రెడీ ఉంది, మార్చుకోండి. బేస్ మెథడ్ ఆల్రెడీ ఉంది, ఇది బయటకు వచ్చేసి ఇది కీ మార్చుకోవాలి. డిప్రిసియేషన్కి WDV కదా ఉంది.
సో డబ్ల్యూడివి మెథడ్ని క్రియేట్ చేస్తున్నావు. ఎంటర్ కొడితే WDV method, assignment and calculation, new entries, ordinary depreciation, start depreciation, okay, and periodic control, multi-level method. Okay, so ఇది సెలెక్ట్ చేసుకొని యాక్టివేట్ చేసుకోవాలి. డిప్రెషన్ కీ అనేది ఎప్పుడు కూడా యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకోకపోతే మనకి అవ్వదు, పని అవ్వదు. సో ముందు మీరు చెక్ చేసుకోండి యాక్టివేషన్లో ఉన్నాయా లేదా అన్నీ కూడా. AFEMEలోకి వెళ్ళి యాక్టివేషన్ చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. రెండు కూడా SL10 యాక్టివేట్లో ఉంది, WD15 కూడా యాక్టివేట్లో ఉంది. సో ఇక్కడతో మనకి డిప్రెషన్ సంబంధించి కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు డిప్రిసియేషన్ ఏరియాస్ ఇన్ అసెట్ క్లాస్. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్ OAYZ అంటాం అన్నమాట. ఈ కాన్ఫిగరేషన్ ఏంటి అంటే OAYZ. ఓకే, సో ఇక్కడ మీది అసెట్ క్లాస్ వచ్చేటప్పటికి, సో మీది అసెట్ క్లాస్ ఏంటిది, దేంతో మనం డిజైన్ చేసిన అసెట్ క్లాస్? వీతోనా? V1000. ఇయే మన అసెట్ క్లాస్. ఓకే, సో అసెట్ క్లాసులు ఇవి. దీన్ని అన్సెలెక్ట్ చేసుకోండి. ల్యాండ్ డిప్రెషన్ ఏరియా. సో అంటే ఏంటి, అసెట్ క్లాస్కి డిప్రెషన్ ఏరియా అని అసెట్ చేయాలి. స్క్రీన్ లేఅవుట్ డిప్రెషన్ ఆన్ మెయిన్ అసెట్ నెంబర్. ఓకే, సో మినిమం లైఫ్, మ్యాక్సిమం లైఫ్, యూస్ఫుల్ లైఫ్ 10 to 50 years వేసుకోండి కామన్గా, అంతకంటే ఎక్కువ చూద్ది, బట్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం. ఏరియా డీయాక్టివేషన్ తీసేసి ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టిన తర్వాత డిప్రెషన్కి ఇక్కడ ల్యాండ్కి ఏమి ఉండదు, అర్థమైందా? సో ల్యాండ్కి డిప్రెషన్కి అనేది ఏమి ఉండదు. 0000. యూస్ఫుల్ లైఫ్ 50 అంతే. సో ఇది చేసిన తర్వాత మీరు సేవ్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఈసీసీలో అయితే నెగిటివ్ వాల్యూస్ అలౌడ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది, బట్ S/4HANAలో అది ఉండదు. చిన్న ఫీల్డ్ అనమాట. ఓకే, నెగిటివ్ అంటే డిప్రెషన్ అని, రివర్సల్ అని. నెగిటివ్ వాల్యూస్ అలౌడ్ అని ఉంటుంది ఈసీసీలో, బట్ SAP S/4HANAలో ఉండదు. చిన్న ఫీల్డ్ అంతే, అది ఎవడు అడగడు, బట్ తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. సో ఇది 20 తీసుకుంటాం మనం. దీనికి డిప్రెషన్ ఏరియా తీసుకోండి. స్క్రీన్ లేఅవుట్ 1000. సో మినిమం యూస్ఫుల్ లైఫ్ బిల్డింగ్ 40 ఏళ్ళు వస్తాయి బిల్డింగ్. ఓకే, ఈ ఏరియా డీయాక్టివేషన్ తీసేసి ఎంటర్ కొట్టండి. సో డిప్రెషన్కి దీనికి స్ట్రైట్ లైన్, నీ క్లయింట్ చెప్తాడు దీనికి ఏ మెథడ్ ఫాలో అవ్వాలన్నది. స్ట్రైట్ లైన్ WDV అనేది నీ క్లయింట్ చెప్తాడు. ఓకే, యూస్ఫుల్ లైఫ్ తీసుకొని ఎంటర్ కొట్టి సేవ్ చేసుకోండి. ఓకే, సో కొన్నిటికి WDV ఇస్తున్నాను, కొన్నిటికి స్ట్రైట్ లైన్ ఇస్తున్నాను. సో ఇక్కడ సో LVA అంటే ఏంటండి, లో వాల్యూ ఆఫ్ అసెట్స్. LVA అంటే ఏంటి, లో వాల్యూ ఆఫ్ అసెట్ అంటే ఏంటి? లో వాల్యూ ఆఫ్ అసెట్స్ అంటే ఏంటి, ఎవరు చెప్తారు? సో చార్ట్ ఆఫ్ డిప్రెషన్, ప్లాంట్ అండ్ మిషనరీ, maximum useful life 10 years. ఓకే, ఎంటర్. సో డిప్రెషన్ WD ఇస్తున్నాను, WD15. సో యూస్ఫుల్ లైఫ్ 10. సో చెప్పండి, లో వాల్యూ ఆఫ్ అసెట్స్ అంటే ఏంటి? ఎప్పుడైనా విన్నారా ఈ వర్డ్ మీరు? ఎక్కడైనా లో వాల్యూ ఆఫ్ అసెట్స్ అని ఎక్కడైనా వర్డ్ విన్నారా? చెప్పాలి. No, sir. సో లో వాల్యూ ఆఫ్ అసెట్స్ అంటే, సో లో వాల్యూ ఆఫ్ అసెట్ అనేది డిప్రిసియేషన్ ఉంది, అది చాలా తక్కువ. లో వాల్యూ కాబట్టి డిప్రిసియేషన్ చాలా తక్కువ కాబట్టి మనం బేసిక్గా ఏంటంటే
1 ఇయర్ మాక్సిమం 1 ఇయర్ క్యాలిక్యులేట్ చేయాలి, అంతకంటే ఎక్కువ క్యాలిక్యులేట్ చేయాలి. వాల్యూ తక్కువ కాబట్టి మాక్సిమం దాన్ని క్యాలిక్యులేట్ చేసేది 1 ఇయర్. సో అంతకంటే ఎక్కువ మనం క్యాలిక్యులేట్ చేయాలి. లో వాల్యూ ఆఫ్ అసెట్స్ మాక్సిమం క్యాలిక్యులేట్ చేసేది డిప్రిసియేషన్ ఓన్లీ 1 ఇయర్. అండ్ ఏరియా డియాక్టివేషన్ చేసి ఎంటర్ కొడితే మీకు మ్యాక్సిమం యూస్ఫుల్ లైఫ్ ఫర్నిచర్ 10 ఇయర్స్ వస్తుంది, అంతకంటే ఎక్కువ రాదు. సో డిప్రిసియేషన్కి WD-15 తీసుకుంటున్నా, కొన్నిటికి WD-15 తీసుకోండి, కొన్నిటికి స్ట్రైట్ లైన్ తీసుకోండి. వెహికల్స్ కూడా మ్యాక్సిమం యూస్ఫుల్ లైఫ్ 10 ఇయర్స్. ఎంటర్ కొట్టండి. డిప్రిసియేషన్కి స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నా. ఇది ఏ మెథడ్ తీసుకోవాలని క్లయింట్ చెప్తాడు. ఓకే, సో దీనికి ఏం అప్లై అవుతుంది, ఎంత పర్సెంట్ అప్లై అవుతుందని. సో వెహికల్స్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్, అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ అసెట్ అండర్ కన్స్ట్రక్షన్కి డిప్రిసియేషన్కి ఉండదు. ఓకే, ఇప్పుడు 1 year. సో అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ డిప్రిసియేషన్ ఉండదు. ఓకే, సో ఇక్కడతో ఈ కాన్ఫిగరేషన్ కూడా అయిపోయింది. ఇంకా మనకి మిగిలింది అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మాత్రమే. ఓకే, సో మనకి సో బేసిక్గా అసెట్ ఇవి కాన్ఫిగరేషన్స్ ఈరోజుతో అయిపోయినట్టే. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, సో అసైన్ ఫామ్. ఈ అసైన్ ఫామ్ ఇవన్నీ కూడా స్టాండర్డ్స్ అనమాట. లైక్ అసెట్ హిస్టరీ అని చెప్పి ఒకటి ఉంది, అది కనపడాలి అంటే ఈ ఫామ్ అసైన్ చేయాలి. ఇక్కడ OAAY అని చెప్పి దీన్ని అసైన్ చేస్తాం అనమాట, OAAY. సో ఈ మీ అసెట్ క్లాసెస్ తీసుకోండి. మీ అసెట్ క్లాసెస్ వీతో పెట్టి స్టార్ట్ అవుతుంది కదా. సో ఓకే చేసిన తర్వాత సో ఈ ఫామ్ ఏదైతే స్టాండర్డ్ ఫామ్ అన్నిటికీ సేమ్ యూజ్ చేస్తారు, కస్టమైజ్డ్ ఏం కాదు. సార్ ఈ ఫామ్ ఎవరు ఇస్తారు సార్? అబాబర్ ఇస్తారా? మన స్టాండర్డ్ అబాబర్ సంబంధం లేదు. ఓకే, స్టాండర్డ్ ఫామ్ ఇది అందరికీ సేమ్ టు సేమ్. ఓకే రైట్, సో ఇది కూడా అయిపోయింది. తర్వాత అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సంబంధించిన మనకి ఉంది అసైన్ సెటిల్మెంట్ ప్రొఫైల్ టు కంపెనీ కోడ్ ఫర్ AUC. ఓకే, సో అసైన్ సెటిల్మెంట్ ప్రొఫైల్ టు కంపెనీ కోడ్ ఫర్ AUC. సో ఓకే 07 దీనికి మీరు ఏంటంటే ఓన్లీ పాత్ రాయాలండి, టీ కోడ్ని యూజ్ చేయకండి. ఓకే, టీ కోడ్ని యూజ్ చేయండి, ఓన్లీ పాత్ రాయాలనేది కాన్ఫిగరేషన్. ఎందుకంటే అసైన్మెంట్లు కనపడవు. ఓకే, ఈ పాత్ ద్వారా మాత్రం వెళ్ళండి. సో ఫైనాన్షియల్ అకౌంట్, అసెట్ అకౌంట్, ట్రాన్సాక్షన్స్, క్యాపిటలైజేషన్ ఆఫ్ AUC, SPRO, రెఫరెన్స్ అయ్యింది. ఓకే, సో అసెట్ అకౌంటింగ్, ట్రాన్సాక్షన్స్, అసెట్ అకౌంటింగ్, ఎక్కడ ఉందండి? ట్రాన్సాక్షన్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసెట్ అకౌంటింగ్, ట్రాన్సాక్షన్స్. ఓకే, అక్విజిషన్, రిటైర్మెంట్, ట్రాన్స్ఫర్స్. ఇందులో దేనిలోకి వెళ్ళమన్నాడు? క్యాపిటలైజేషన్ ఆఫ్ AUC, క్యాపిటలైజేషన్ ఆఫ్ AUC అసెట్ అండర్ కన్స్ట్రక్షన్. అండ్ దీంట్లో డిఫైన్ అసైన్ సెటిల్మెంట్ ప్రొఫైల్, డిఫైన్ అసైన్ సెటిల్మెంట్ ప్రొఫైల్. సో డిఫైన్ సెటిల్మెంట్ ప్రొఫైల్లో మీకు AI అని చెప్పి ఒకటి ఉంటుంది అన్నమాట, స్టాండర్డ్. AI అంటే సెటిల్మెంట్ అండర్ కన్స్ట్రక్షన్ అని. ఇది ఆల్రెడీ మీ సిస్టంలో ఉంది, మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం. దీన్ని మార్చుకోవచ్చు అన్నమాట, కాపీ చేసుకోవచ్చు. బట్ స్టాండర్డ్ తీసుకుంటాను. AI అంటే ఏంటి? అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సెటిల్మెంట్ ఎలా చేస్తాం. ఓకే, సో సెటిల్మెంట్ సంబంధించి ఫుల్ సెటిల్మెంటా, ఓకే, లేకపోతే కెన్ బి సెటిల్డా, నాట్ ఫర్ సెటిల్మెంటా, సో డౌన్ పేమెంట్కి సెటిల్మెంట్ ఉంటుందా, ఓకే,
సో ఇవన్నీ ఇక్కడ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అనమాట. సో సెటిల్మెంట్ చేసేటప్పుడు రిసీవర్ ఎవరు, జిఎల్ఆ, కాస్ట్ సెంటరా, ఇంటర్నల్ ఆర్డరా, డబ్ల్యూబిఎస్ఆ, ఫిక్స్డ్ అసెటా, రెస్పెక్టివ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ డిఫైన్డ్, ప్రీ డిఫైన్డ్ కాబట్టి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ సెటిల్మెంట్ ప్రొఫైల్ని క్రియేట్ చేసి కంపెనీ కోడ్కి అసైన్ చేయండి. సో నీ కంపెనీ కోడ్ ఏంటండి, VIZ1. సో ఇక్కడ VIZ2 సార్. VIZ2 మీ కంపెనీ కోడ్కి సెటిల్మెంట్ ప్రొఫైల్ని అసైన్ చేయండి అంతే. సో ఇక్కడతో అసెట్ అకౌంటింగ్ సంబంధించి కాన్ఫిగరేషన్స్ అయిపోయాయి. రేపటి నుంచి మనకి యూనిట్ టెస్టింగ్ ఫ్రెష్గా చేసుకున్నాము. ఓకే, సో రేపటి క్లాస్లో మీకు ఓకే ఇక్కడ దాకా చేసేసి రెడీగా ఉండాలి. ఓకే, నేను మొత్తం మళ్ళీ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతాను, ఇంకో 1 hour సెషన్ తీసుకుంటా, ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయదలుచుకోవాలా. సో మీరు చెప్పినట్టు ఫాలో అవ్వండి, తక్కువ టైంలోనే మనం వచ్చేసాం. ఓకే, సో అసెట్ అకౌంటింగ్లో కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయి. చిన్న కాన్ఫిగరేషన్ ఈసీసీకి S/4HANAకి ఇప్పుడు కొన్ని బయటపడతాయి. ఆ బయటపడేవి ఎర్రర్స్లో చూపిస్తాను. ఓకే, ఈసీ సిస్టమ్ కూడా ఓపెన్ చేస్తారు పొద్దున. ఈసీ సిస్టమ్ ఓపెన్ చేసి కాన్ఫిగరేషన్స్ ఎక్కడ చేంజెస్ వచ్చినాయో చూపిస్తాను. ఓకే, సో న్యూ అసెట్ అకౌంటింగ్లో మనకి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, సో వీ నీడ్ టు క్రియేట్ అసెట్. ఫస్ట్ మన అసెట్ని క్రియేట్ చేయాలి. సో అసెట్ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్స్ వచ్చేటప్పటికి AS01, ఓకే, AS02 చేంజ్, AS03 డిస్ప్లే. ఓకే, తర్వాత అసెట్ని మనం ప్రొక్యూర్మెంట్ చేయాలండి. అసెట్ ప్రొక్యూర్మెంట్ విత్ MMFlow. సో MMFlow అంటే PO క్రియేషన్ చేయాల్సి, మీరు చేసి తర్వాత పేమెంట్ చేయాలి. ఓకే, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ ద్వారా చేస్తాం మనం. తర్వాత మనం అసెట్ ప్రొక్యూర్మెంట్, సో అసెట్ ప్రొక్యూర్మెంట్ మనం F-90 ద్వారా చేస్తాం. ఓకే, అంటే అసెట్ అక్విజిషన్, ప్రొక్యూర్మెంట్ అసెట్ అక్విజిషన్, ఇది ఫైనాన్స్ సంబంధించి. ఇక్కడ మీకు టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది యాడ్ అవుతుంది. 2 కేసులోనూ టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అనేది కొత్త, ఇది S/4HANAలో మాత్రమే టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్తో లింక్ ఉన్నాయండి. ఓకే, సో అలాగే మనకి అంటే అసెట్ ప్రొక్యూర్మెంట్ లాజిక్ మారింది, ఈసీసీలో వేరే, S/4HANAలో. సో ఆ లాజిక్ ఏంటి అనేది రేపు పొద్దున్న క్లాస్లో చెప్తాను. టెక్నికల్ క్లియరింగ్ అకౌంట్ అంటే చాలా ఇంపార్టెంట్ సెషన్. సో అసెట్ ప్రొక్యూర్మెంట్ అయిపోయిన తర్వాత అసెట్ ఇదంతా యూనిట్ టెస్టింగ్. ఇప్పుడు చెప్పేదాన్ని కాన్ఫిగరేషన్ ఎంత యూనిట్ టెస్ట్, అసెట్ డిప్రెషన్ క్యాలిక్యులేషన్. సో అసెట్ డిప్రెషన్ క్యాలిక్యులేషన్లో సో మీరు చూసినట్లయితే అసెట్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకి ఈసీసీలో ఏముంది డిప్రిసియేషన్, S/4HANA ఏముంది. అలాగే మనకి సో ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, సో అసెట్ అకౌంటింగ్, సో ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, అసెట్ అకౌంటింగ్లో ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి, ఈసీసీ వర్సెస్ S/4HANA. ఓకే, ఇది కూడా ఈసీసీలో ఏముంది, S/4HANAలో ఏముంది, రెండింటిలో పోస్ట్ చేసి చూపిస్తాం. ఓకే, తర్వాత మనకి సో డిప్రెషన్ అయిపోయిన తర్వాత ఏముంది, రిటైర్మెంట్. సో రిటైర్మెంట్లో మనకి ఈసీసీ వర్సెస్ S/4HANA. సో రిటైర్మెంట్ కూడా అయిపోతే మనకి ఏముంటుంది, ఇంకా ఏయుసిలో ఈసీసీ వర్సెస్ S/4HANA. సో ఆ తర్వాత అసెట్ ట్రాన్స్ఫర్స్. ఓకే, సో ఈసీసీ వర్సెస్ S/4HANA. ఓకే, తర్వాత డిప్రిసియేషన్ని రివర్స్ చేయాలి, డిప్రిసియేషన్ని రివర్స్ చేయాలి.
ఒక అసెట్కి డిప్రిసియేషన్ రివర్స్ ఎలా చేసి జీరో చేయాలి, నలిఫై చేయాలి. సో ఇది మామూలు కాన్సెప్ట్. ఓకే, తర్వాత అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. సో మీరు LSMW ద్వారా చేయాలి. ఓకే, ఇది ఒక రియల్ టైం సినారియో. అలాగే స్మూతింగ్ అండ్ క్యాచ్ అప్ మెథడ్. ఓకే, సో ఇది ECCలో మాత్రమే ఉంది, S/4HANAలో లేదు. సో ఏంటి మెథడ్? ఓకే, అలాగే సబ్వే సెట్ని క్రియేట్ చేసి ఓకే దానికి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం అండ్ రిటైర్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇది సేమ్ టు సేమ్ ECC S/4HANA. సో బట్ చిన్న చేంజెస్ ఉన్నాయి. ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి. తర్వాత మనకి అసెట్ షట్ డౌన్. ఇలాంటి మంచి టాపిక్స్ ఎవరు చెప్పరు బయట మీకు. అసెట్ షట్ డౌన్ ప్రాసెస్ ఇవన్నీ రియల్ టైం చెప్తాను. సో ఇలాంటి న్యూ అసెట్ అకౌంటింగ్లో ఇంత అద్భుతమైన టాపిక్స్ ఉన్నాయి. ASC సెటిల్మెంట్ సిస్టంలో చేస్తాము. ఓకే, ఇంత అద్భుతమైన టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ అంతా కూడా కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత మనం యూనిట్ టెస్టింగ్ చేసుకుంటాం. ఓకే, సో ఇవి యూనిట్ టెస్టింగ్లో పార్ట్ అన్నమాట. ఓకేనా, ఇది చేసి ఈ కాన్ఫిగరేషన్ చేసేసి మనం రెడీగా ఉండొచ్చు, రేపు చేసుకోవచ్చు. ఇవన్నీ 2 రోజులు 3 రోజులు పడుతుంది. ఓకే, ఇవన్నీ చేయడానికి 3 days పడుతుంది మ్యాక్సిమం. సో 3-4 days పడవచ్చు మ్యాక్సిమం. ఓకే, సో ఇది చేస్తే మీరు ఇంకా అసెట్ అకౌంటింగ్లో తోపుల కింద లెక్క. ఓకే, సింపుల్గా నేర్చుకున్నారు అసెట్ అకౌంటింగ్. చాలా అసెట్ అకౌంటింగ్ 30 రోజులు చెప్తారు బయట, 30 నుంచి 40 రోజులు చెప్తారు. ఏ కాన్ఫిగరేషన్స్ 10 రోజులు చెప్తారు, సేమ్ కాన్ఫిగరేషన్స్. ఓకే, కానీ మనం డాక్యుమెంట్లో చాలా సింప్లిఫై చేసింది, డాక్యుమెంట్ యూజ్ చేసి చాలా సింపుల్గా నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ సెటిల్మెంట్లు ఇవన్నీ దాన్ని అడాప్ట్ సృష్టించి ఇంకేమో 40 రోజులు చెప్తారు, దానికి 16 నెలలు చెప్తారు కోర్సు. ఓకే, 16 నెలలు. 16 నెలల్లో మరి ఆఫ్లైన్ చుట్టూ తిరగాలంటే మరి 1,00,000 అవుతుంది కోర్సుకి. ఆఫ్లైన్లో అంటే పీజీలు తీసుకొని ఉండాలి, మళ్ళీ మెట్రో ఎక్కాలి, రోజుగా 200 టిఫిన్లు, ఇవన్నీ కలిపితే మా 1,00,000 అవుతుంది. సో సింప్లిఫై చేసి ఈ టాపిక్స్ చాలా అడ్వాన్స్డ్ టాపిక్స్. కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి తెలుస్తుంది ఈ టాపిక్స్ వాల్యూ. ఓకే, ఫ్రెషర్స్ తెలియదు కాబట్టి ఈ టాపిక్స్ వాల్యూ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. కాబట్టి ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఏంటి అన్నది ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు చాలా వరకు ఎగ్గొట్టే ఉంటారు అసలు. ఇవన్నీ రియల్ టైం క్లాసులు టుమారో నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అప్ టు డేట్ ఉండండి చాలు. ఓకే, అప్ టు డేట్ ఉండండి. చాలా స్పీడ్గా వెళ్తలేదు నేను చెప్పే క్లాసు 40 నిమిషాలు. ఓకే, మీకు టైం ఇస్తున్నా, సాటర్డే సండే కంప్లీట్ చేసుకుంటే నాతో పాటు. ఓకే ఓకే, సో అసెట్ అకౌంటింగ్ అని న్యూ అసెట్ అకౌంట్ S/4HANA అంటే దాంట్లోనే మొత్తం చేంజెస్ ఉన్నాయి. ఓకే, బిగ్గెస్ట్ చేంజెస్ ఓన్లీ S/4HANA మెయిన్ చేంజెస్. ఓకేనా, సరే రైట్, థ్యాంక్ యూ. కంప్లీట్ చేసేయండి.